నానే ఇక్కడ చూడు చూసి ఇందాక 15 రైట్ ఓకే డన్ सावित्री कुमार आसाराम कृष्णवाणी कृष्ण योग्यला वेंकट लक्ष्मी कृष्ण उन्नल्ला अमृता गन्नारम कोकिलम्म गन्नारम कोचय्य साविडी अंजनेय साविडी कोचय्य अली हुसैन योग्यला ललिता यादయ్య साविडी नागम्म उन्नल्ला मोगम्म गन्नारम सन्नయ్య ये अमृता गोपाल डॉक्टर रोजा अर्जुन यादయ్య साविडी रेणुका कोचయ్య योग्यला भारती कुमार योग्यला शोभा दासु गुड्डल्ला भारती कृष्णయ్య साविडी निर्मला जहेरा जबान अब्बास गुड्डल्ला अमृता भुजंगराव देवी सावित्रीबाई अजिगल्ला रेणुका गोपाल कृष्ण गुड्डल्ला भाग्यलक्ष्मी रामचंद्र साविडी यादम्మ योग्यला लिंगम्మ अशोक साविडी अक्कम्మ వేతయ్య గుడ్డల రజిత సుభాష్ గన్నారం సంతోష సంజీవులు గన్నారం శ్రీనివాస్ యాదయ్య గుడ్డల సత్యమ్మ సావిడి బైరాజ్ బాలరాజ్ అజిగల పోచయ్య గుడ్డల సత్యమ్మ మల్లేశం గుడ్డల జ్యోతి రంగరాజు పల్లె పద్మ కిరణ్ కుమార్ అజిగల లక్ష్మీ మోహన్ గుడ్డల పద్మ గుడ్డల సంతోష్ కుమార్ బి నిర్మలా పాపయ్య జే నవనీత రాజు గుడ్డల కిష్టమ్మ ముట్టుగల నవనీత గోపాల్ గుడ్డల జ్యోతి అశోక్ సావిడి భాగ్యమ్మ కిష్టయ్య కొక్కండ పారుజాత రవి గన్నారం మంజుల పోచయ్య గుడ్డల శైలజ లక్ష్మణ్ గుడ్డల పోచయ్య జగ్యల్ల మంజుల శివచందర్ జె నాగరాజు కొత్త సంతోష్ కుమార్ ఎం దుర్గా నందకిషోర్ నజియా కాజాపాషా చింతకుంట సప్న గుడ్డల నర్సింహులు ఆమడ రత్నమ్మ ఏ ప్రతాప్ రెడ్డి షకీరా బేగం ఇస్మాయిల్ ఇదంతా కూడా ఇంటి స్థలం కలిగి మేము కట్టుకుంటామంటాం లిస్టు తర్వాత మాకు ఇల్లు స్థలం లేదు ఇల్లు లేదు అదే కుటుంబం లిస్ట్ అవుతున్నాయి ఒకసారి గుడ్డొల్ల ఇందిర వడ్ల కంసమ్మ గుడ్డొల్ల విజయ జగ్యల్ల అన్నమ్మ మంటొల్ల రాములు సావిడి బాలరాజు జోగ్యల్ల జ్యోతి అంజయ్య దండారం మాధవి శివకృష్ణ కట్టెల మాణమ్మ జోగ్యల్ల పద్మ జోగినాథ్ ముర్కగల లావణ్య దేవేందర్ సావిడి ప్రవీణ రాజవరం బాలమ్మ కోటయ్య దంపు కృష్ణవేణి జోగ్యల్ల పోచమ్మ గోదావరిపల్లి రేణుకా మోహన్ సతీ శ్వేత రాజశేఖర్ జోగ్యల్ల సరళ పోచయ్య జోగ్యల్ల సావిత్రి రాములు దండారం స్వర్ణలత మల్లేశం రాజవరం లావణ్య శివయ్య పెద్దకొల్ల పోచమ్మ సావిడి రేఖ పోచయ్య అజ్జిగల్ల వెంకమ్మ అజ్జిగల్ల సత్యమ్మ పెద్దకొల్ల భాగమ్మ సాయిలు ఎస్ రత్నకళ వెలిగి అన్నమ్మ డప్పు మొదలమ్మ శివ అజ్జిగల్ల ఎల్లమ్మ జొగ్గల్ల అజ్జమ్మ డప్పు మంజుల యాదగిరి అజ్జిగల్ల యాదమ్మ జే రేఖ బ్రహ్మనవర్ యాదమ్మ దండారం సత్యమ్మ సావిడి పోచమ్మ పెద్దకల లక్ష్మీ కృష్ణ గన్నారం యాదవ్ విరేశం సావిడి మధు డప్పు లక్ష్మి జొగ్గల్ల అనసూయ రాజు స్రవంతి జొగ్గల్ల దుర్గమ్మ కొండ భాగ్య జగదీశ్వర్ సావిడి శోభ పెద్దకొల్ల సత్యమ్మ గన్నారం లక్ష్మి మల్లేశం సావిడి దివ్య కాంతి కుమార్ సావిడి గంగమ్మ గుడ్డొల్ల నాగమణి అజిగల లక్ష్మి జొగ్యల దుర్గయ్య అజిగల లక్ష్మి సుమన్ పెద్దకొల్ల సుమలత పెద్దకొల్ల రాజు దండారం ప్రమీల గణేష్ లక్ష్మీ ఇంద్రుడు వర్మదాయ్ కే ఎల్లమ్మ బాగయ్య పెద్దకొల్ల సోని ప్రవీణ్ కుమార్ జొగ్యల జ్యోత్స్న సాయిబాబా జే శోభా సత్తయ్య గుడ్డొల్ల మొగలయ్య పెద్దకొల్ల దుర్గ పెద్దకొల్ల అనిత జొగ్యల లక్ష్మి కొనూరు సంగీత కే ముగ్గులు గోగరి సరిత పి రాజు డప్పు లక్ష్మి డాక్టర్ భారతమ్మ అశోక్ పుచ్చగల్ల బుజ్జమ్మ
మహమ్మద్ హుసేన్ అలీ, దన్నారం గీతా శ్రేణు, కొడంగని సునంద, దన్నారం బాలమణి, ప్రేమిటి బాలమణి, ఉజ్వల్ల పూలమ్మ, సంజీవులు, కృష్ణ, రామసాగర్ కృష్ణ, మధుసూదన్, సమీమా బేగం, హుసేన్, గౌరీ శ్రవంతి, కొత్త గాయత్రి, కె విజయశ్రీ అర్జున్, బుచ్చిరెడ్డి గారి స్వప్న, అలారి భవానీ మురళీకృష్ణ, కొత్త కమల, మహమ్మద్ జహీర్ అలీ, బి కృష్ణవేణి, అజ్జిగల ప్రవీణ సుధాకర్, మృణాలిని, దుర్గాప్రసాద్, నిమ్మగల్ల వినోద్ కుమార్, జొత్యల సుమలత, కలాలి తులజమ్మ, పోయిని శబల, పోయిని మల్లేశం, షహీద్, ఇర్షాద్ హుసేన్, సకీనా బాను, పోయిని మల్లేశ్వరి, శ్రీకాంత్, దన్నారం లలిత. ఇదంతా కూడా ఇంకా డిస్ట్రిబ్యూట్ తర్వాత రేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మానయ్య, కొండపాటి గోవర్ధన్ గౌడ్, సోమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, జొత్యల గంగమ్మ, సుదర్శన్, మఠం విజయ, అర్షద్ హుసేన్, భాగ్యలక్ష్మి, రామేశ్వర్ సావిత్రి, జొత్యల దాసు, ఇంజల గంగల, ఇంజల గణదయ్య, జొత్యల పోచయ్య, జొత్యల విష్ణువర్ధన్, సావిని బాలరాజు, జొత్యల రామ్ మనోహర్, జొత్యల పోచయ్య, జొత్యల శ్రీనివాసరావు. దీంట్లో ఎవరైతే పేరు రాలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. వచ్చిన పేరు పైసలు లేదు. ఈ అప్లికేషన్లన్నీ కూడా దీంతో పాటు జమ అయిన తర్వాతనే అతనికి అయితే ఈరోజు 14వ వార్డులోని ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ భరోసా ఇళ్ల విషయంలో కానీ, ఇందిరమ్మ రేషన్ కార్డు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇంకా కొన్ని వాగ్దానాలు చేయడం మా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయినందున మేము ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమం అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. దామోదర్ రాజనరసింహ కమిటీ హాల్ ఇక్కడ మా గల్లీ పెద్దలతోటి నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న కొంతమంది పేర్లు రాలేకపోయినాయి. ఆ పేర్ల కోసం మళ్ళీ మాకు ఇక్కడ ఇబ్బందిగా మారిందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రజాపాలనలో భాగంగా రాని వారికి అన్యాయం జరగవద్దని చెప్పేసి ఈరోజు ప్రజాపాలన పెట్టేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అందులో మేము 251 దరఖాస్తు ఇంతకుముందు పెడితే అందులో 175 మాత్రమే రావడం జరిగింది. అందులో ఇల్లు లేని వారు 94 మంది ఉన్నారు. ఇల్లుండి కట్టుకొని వారు 74 మంది ఉన్నారు. కాకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మాకు 100-150 ఇండ్లు అవసరం ఉంటుంది. దీన్ని కూడా మేము మా ప్రియతమ నేత దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మా గల్లీ ఇప్పటికే చాలా వెనుకబడి ఉంది. లేని వారు చాలామంది ఉన్నారు. మా గల్లీలో చాలా అంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎవరు సొంత భూములు లేవు, సొంత ఇల్లు లేవు. దానిలో భాగంగా మేము ఇంతకుముందు సర్వే చేస్తే కూడా సర్వే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. దాంట్లో సగం మంది పేర్లు రాలేకపోయినాయి. ఈ అధికారులు కూడా ఉన్నవారి పేర్లే డబుల్ రాస్తున్నారు. అట్లా రాయకుండా పై అధికారులు దీని మీద స్పందించి మళ్ళా రిపీట్ కాకుండా లేని వారికి నిజమైన అర్హులకు ఇప్పుడు పెట్టే ప్రతి ఒక్క అప్లికేషన్లో భాగంగా అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చేసే కార్యక్రమానికి ఇక్కడ మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కుటుంబ యాదయ్య, కృష్ణ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాకు సహకరించి మా ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నారు.
ఇంతకుముందు కూడా అందరూ మన అధికారులు కూడా రావడం జరిగింది. అందరూ వచ్చేసి లాంఛనంగా ఇక్కడ మేము 50 లక్షలతోటి కూడా ఇక్కడ సీసీ రోడ్డు డ్రైనేజ్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అక్కడ కూడా మేము కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ జరిగింది. దానిలో మా దామోదర్ రాజనరసింహ సార్ గారితో మేము మాకు ఇంకా వర్కులు కావాలి, మా గల్లీకి ఇంకో 2 కోట్ల రూపాయల దాకా అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా మా గల్లీ ద్వారా మా పెద్ద మనుషుల ద్వారా కూడా తీసుకెళ్ళి మా గల్లీని అభివృద్ధి పదంలో నడిపాలని చెప్పేసి మేము కోరుతూ మా ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మళ్ళా రాజ్యం మా ప్రభుత్వం వచ్చి ఇప్పటిదాకా 20,000 నుంచి మేము ఎస్సీలము ఎక్కడ ఉన్నా రాజ్యాంగ రకం ఉన్నాము. ఇప్పుడు మా సిఆర్ దామోదర్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వచ్చిండు. ఈ కంపెనీలు కూడా వచ్చింది ఆయన్ని. అప్పుడు ఇన్కమ్ ఇల్లు ఇచ్చింది కూడా ఇందిరామని. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎవరు ఏం సాయం చేయలేరు. మధ్యలో ఉన్న ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఇలాంటి సాయం చేయలేరు. ఈ కాలం ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది దామోదరు మళ్ళీ మాకు ఇదే కమిటీలు సాగు చేసి కొత్తగా కట్టిపోయాలని ఆయన ఇలా కోరుతున్నాము. మళ్ళీ ఇందిరా ఇల్లు ఇచ్చింది మన దామోదర్ సారే. ఇప్పుడు కమిటీలు కట్టిస్తారు దామోదర్ సారే. ఆయన ధన్యవాదాలు.